నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం మొబైల్స్ అయితే ఉన్నాయి, చాలా మొబైల్స్ మీద అయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఏ మొబైల్స్ మీద ఎంతెంత ఆఫర్ అయితే వస్తుంది పర్టికులర్గా చూసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 14 ప్లస్. ఇది మనకి 128 GB బేస్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 54,386 రూపాయలు అయితే పడుతుంది. అండ్ ఇంకా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ యూస్ చేస్తే ఇంకా తక్కువగా అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ శాంసంగ్ గెలాక్సీ S23. ఇదైతే 41,799 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ వన్ గూగుల్ పిక్సెల్ 7. ఇదైతే 30,999కి అయితే వస్తుంది. అండ్ మోటరోలా ఎడ్జ్ ఫ్యూజన్ ఇదైతే 20,999 రూపాయలకి వస్తుంది. అండ్ వివో T3X ఇదైతే 12,499 రూపాయలకి అయితే వస్తుంది. ఒప్పో K12X ఇది 11,999 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ రియల్మీ 12X ఇదైతే 10,499 రూపాయలకి అయితే వస్తుంది. పోకో X6 నియో ఇదైతే 13,499కి అయితే వస్తుంది. అండ్ నథింగ్ ఫోన్ 2 ఇదైతే 35,000కి వస్తుంది, 34,999 రూపాయలు. అండ్ రెడ్మీ 13C 5G చూస్తే 9,024 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ వీటన్నిటి మీద ఇంకా మనకైతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే ఇంకా ఉంటాయి. అమెజాన్లో తక్కువ రేట్లో మొబైల్స్ తీసుకోవాలి, 5G మొబైల్స్ అనుకుంటే నేనైతే షార్ట్స్ అయితే చేశాను. అమెజాన్లో ఏ మొబైల్స్ ఎంతెంత ప్రైజెస్కి వస్తున్నాయో షార్ట్స్ అయితే చేశాను, షార్ట్స్ వీడియోస్. ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళి అక్కడైతే వీడియోస్ అయితే చెక్ చేసేయండి. ట్యాబ్లెట్స్ చూద్దాం. అంటే మనకి ట్యాబ్స్ ఏవైతే ఆఫర్స్ వస్తున్నాయి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ అయితే నడుస్తుంది కాబట్టి. ట్యాబ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి OnePlus Pad Go 16,499 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ షామీ Pad 6 21,999, 22,000కి అయితే వస్తుంది. అండ్ లెనోవో ట్యాబ్ M11 11,499 రూపాయలకి అయితే వస్తుంది. శాంసంగ్ ట్యాబ్ S6 Lite 15,799 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే హానర్ ప్యాడ్ X9 18,999 రూపాయలకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే లెనోవో ట్యాబ్ M10 8,499 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఇది 22,499 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ అయితే రెడ్మీ ప్యాడ్ SE అండ్ ఇది మనకి 14,999 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్లో మనకి యాపిల్ ఐప్యాడ్ 10th జనరేషన్ అయితే వస్తుంది. ఇదైతే మనకి ఆఫర్స్ అన్నీ కలుపుకొని 29,150 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇంకా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ షామీ Pad 6 వైఫై వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది 22,999 రూపాయలకి వస్తుంది. అండ్ రియల్మీ Pad 2 వైఫై వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 13,749 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది దీని మీద ఇంకా. అండ్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE చూసుకున్నట్టయితే ఇదైతే మీకు 37,249 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 ఇదైతే 9,449 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. సో మీరు ఏ మొబైల్ ట్యాబ్ తీసుకుంటున్నారో మీకు ఏది నచ్చింది అనేది అయితే కామెంట్స్లో మెన్షన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మరి ఎన్నో మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరైతే వీడియో అయితే చూసేయచ్చు. సో దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.